వాక్యం వెల్లడి అగుట తోడనే తెలివి లేని వారికి ఏం కలుగుతుందట? తెలివి కలుగుతుందట. అలాగే వివేకము కూడా కలుగుతుందట. తెలివి అన్న వివేకం అన్న ఇవన్నీ ఎలా వస్తాయి అంటే పర్యాయ పదాలుగా వస్తాయి, ఒకే అర్థానికి వస్తాయి. అంటే దేవుని వాక్యం ద్వారా మనకేం కలుగుతుంది? తెలివి కలుగుతుంది. ఏం కలుగుతుంది చెప్పండి? తెలివి కలుగుతుంది. ఎంతమంది తెలివైనటువంటి వారు ఉన్నారు ఇక్కడ? దేవుని స్తోత్రం చెప్తారా? చాలామంది తెలివి లేని వారు అనేసి అని అనుకుంటారు. కానీ లోక జ్ఞానం చాలా ఉంటుంది. మనకి ఏ జ్ఞానం చెప్పండి? లోక జ్ఞానం చాలామందికి. ఎలాంటి జ్ఞానం అనేసి అంటే భర్తను ఎలా మోసం చేయాలి, లేకపోతే పిల్లల్ని ఎలా మోసం చేయాలి, లేకపోతే తల్లిదండ్రులను ఎలా మోసం చేయాలి. ఈరోజు యవనస్తులు చూడండి, తల్లిదండ్రులకు తెలియకుండా మోసగించి ఎలాంటి పరిస్థితులు చేస్తున్నారు. ఇవన్నీ దేంతో? వాళ్ళు జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. తల్లిదండ్రులను మోసం చేయడానికి జ్ఞానం ఉపయోగిస్తున్నారు. భార్య భర్తను మోసం చేయడానికి జ్ఞానం ఉపయోగిస్తుంది. భర్త భార్యను మోసం చేయడానికి జ్ఞానం ఉపయోగిస్తున్నారు. అంటే మోసపూరితమైనటువంటి జ్ఞానం, మోసపూరితమైనటువంటి తెలివే తప్ప బాగుపడే తెలివి కాదు. ఇవేమి ఈరోజు మనుషులకు ఉన్నది ఏంటి చెప్పండి? బాగుపడే తెలివితేటలు కాదు. ఏంటి చెప్పండి? పాడైపోయేటువంటి తెలివితేటలే. కానీ దేవుని వాక్యం ఇలా మోసపుచ్చేటువంటి తెలివి కాదు. మన కుటుంబాలను కట్టుకునే జ్ఞానం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే సామెతలు 14:1 సొలొమోను ఏమంటాడు చెప్పండి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందట, మూఢురాలు దాన్ని ఊడపెరుకుతుందట. అంటే ఈరోజు శ్రీలమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా తన కుటుంబాన్ని, తన భర్తను ఎలాగా కట్టుకోవాలో, తన బిడ్డలకు ఎలాగున దేవుని వాక్యాన్ని నేర్పించి దేవుని